హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పాలసీ 2025 సంబంధించి మనకు టుమారో నుంచి అయితే ఒక వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని ఒక వీడియో కూడా చేశాను. అది మన ఛానల్లో ఉంటుంది, లేకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మేము ఏం చూసుకుంటే కనుక వెబ్ ఆప్షన్స్ అయితే టుమారో నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏవైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజే ప్రిఫర్ చేయండి. దానికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను. ఇక్కడ మనం ముందుగా మెయిన్ చూసుకుంటే కనుక ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో policy.ap.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దీనికి సంబంధించి మనకు లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో మనకు వెబ్సైట్ అయితే అప్డేట్ చేశారనమాట. ఇక్కడ చూస్తే మీకు టోటల్ గా అదే ప్రాసెస్ ఉంటుంది. సో ఏదైతే మనకు టుమారో వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయో అక్కడ మనకు జనరల్ పాస్వర్డ్ మీద అయితే మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని తర్వాత మళ్ళీ లాగౌట్ అయ్యి తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మీ యొక్క వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే కాలేజ్ సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్పాను. ఇన్ కేస్ మీకు ఏమైనా టుమారో వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ అనేవి కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను. సో టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఏ కాలేజ్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకొని ప్రిపేర్ చేసుకుంటే మీకు బెస్ట్ అనమాట. ఇదైతే గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఏదైనా కాలేజ్ ఇచ్చే ముందు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అయితే ప్రిఫర్ చేయండి. మీ ర్యాంక్ ఏదైతే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తుందో ఆ యొక్క కాలేజ్ అయితే ఇవ్వండి, ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే ఎంత ర్యాంక్ వచ్చినా 1,00,000 అబోవ్ ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళు గవర్నమెంట్ సీట్ అయితే వస్తుంది. మీరు వెబ్ ఆప్షన్లో గవర్నమెంట్ కాలేజ్ని సజెస్ట్ చేసుకోండి, అంటే సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు గవర్నమెంట్లో సీట్ వస్తుంది. సో మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 1,00,000 అబోవ్ ఉన్నా సరే వాళ్ళకైతే గవర్నమెంట్లో సీట్ అయితే అలాట్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకు వచ్చిన అప్డేట్. ఈ యొక్క అప్డేట్ మీకు ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏదంటే సో 1,00,000 అబోవ్ ర్యాంక్ వచ్చినా సరే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చే విధంగా ఏ విధంగా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్, ఎటువంటి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియో వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ అనేవి టుమారో అన్నారు కాబట్టి వెంటనే టుమారో పెట్టేకండి. జస్ట్ వన్ డే ఆగి సో ఫస్ట్ నుంచి అయితే మనకు స్టార్ట్ చేయండి. సో జూలై 1st అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇదైతే వచ్చిన వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.